హలో బిగినర్స్. సో మీరు స్టాక్ మార్కెట్ గురించి అసలు ఏం నాలెడ్జ్ లేదు అని అంటే స్టార్టింగ్ స్టేజ్ నుండి నేను ఈ రోజు నుండి క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది స్టాక్ మార్కెట్కి ఉన్న అల్ఫాబెట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనుకోండి మీకు ఒక ఇంగ్లీష్ బుక్ ఇచ్చా, మీకు చదవడమే రాదు. మీకు ఇంగ్లీష్ బుక్ ఇచ్చా, చదవడమే రాదు, అది మీరు ఎలా చదువుతారు? చదవలేరు. సో అదే మీకు ఇంగ్లీష్ చదవాలి అంటే ఏబిసిడి వచ్చుండి మీకు వర్డ్స్ అన్ని సెంటెన్స్ అన్ని చదవడం వచ్చు అని అంటే ఆబ్వియస్లీ నేను ఇంగ్లీష్ బుక్ ఇస్తే 100% చదువుతాను. సో ఇంగ్లీష్ బుక్కి ఆ ఏబిసిడి అనే అల్ఫాబెట్స్ ఏమున్నాయో సిమిలర్ స్టాక్ మార్కెట్కి ఇవే అల్ఫాబెట్స్. దీన్ని అంటాం మనం క్యాండలిస్టిక్ ప్యాటర్న్స్. సో క్యాండిల్స్, ఈ క్యాండిల్సే మనకు అల్ఫాబెట్స్గా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా, ఏబిసిడి మీకు వచ్చు కదా, HELP. ఇదేమైంది? హెల్ప్. ఈ వర్డ్ అయితే అర్థమైంది బికాస్ మనకు HELP వర్డ్ తెలుసు. దట్ ఈస్ ద రీజన్ సెంటెన్స్ అది హెల్ప్ అని మనం ఫైండ్ చేసాం. సిమిలర్ స్టాక్ మార్కెట్లో ద మెయిన్ థింగ్ ఉన్న అల్ఫాబెట్స్ని మీరు తెలుసుకున్నారనుకోండి, ఎక్కడ ఎలాంటి సెంటెన్స్ క్రియేట్ అవుతుందో, ఎక్కడ ఎలాంటి ప్యాటర్న్ క్రియేట్ అవుతుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు బేసిక్లో క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ ఈజ్ ఇంపార్టెంట్. క్యాండిల్ నాలెడ్జ్ లేదు అని అంటే మీరు ఏం చేయరు. సో మనం క్యాండిల్తో పాటు అయితే ముందుకు వెళ్దాం. స్టార్టింగ్ స్టేజ్ నుండి మనం ఏమేం ఫైండ్ చేయగలుగుతాం అది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను మీకు స్క్రీన్ మీదకి తీసుకొని వెళ్తా. ఫస్ట్ అయితే మీరు ఒక క్యాండిల్లో ఎన్ని రకంగా క్యాండిల్ ఉంటాయో తెలుసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్, ఒక క్యాండిల్లో చూడండి, ఇప్పుడు ఇది ఒక క్యాండిల్ లైక్ దిస్. ఓకే, దీని కలర్ మ్యాటర్ లేదు, నేను మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీన్ని అంటాం మనం స్పిన్నింగ్ టాప్. ఇట్స్ ఓకే, దీని పేరు స్పిన్నింగ్ టాప్. నేను ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ విక్ ఇది ఉందా, ఈ డార్క్ కలర్ది, దీన్ని అంటాం మనం విక్, అంటే షాడో. క్యాండిల్ కింద ఉంటుంది కదా, మనం క్యాండిల్ పెడితే షాడో వస్తుందా, దీన్ని అంటాం మనం సేమ్ విక్, బట్ దీన్ని అంటాం మనం హై. ఓకే, దీన్ని అంటాం మనం లో. ఓకే, ప్రైస్, ఓపెన్ ప్రైస్ ఇక్కడ, క్లోజ్ ప్రైస్ ఇక్కడ. ఓకే, సో ఈ బాక్స్ ఏముందో ఇది అంతా విక్. ఇప్పుడు దీంట్లో ప్రైస్ లేదు, బట్ ఈ బాక్స్ ఏముందో దీనిలోనే ఉంటుంది అసలైన పవర్. దీంట్లోనే ఒక క్యాండిల్లో మిగిలిన అమౌంట్, దీన్ని అంటాం హోల్డింగ్ వాల్యూమ్. ఇదే అసలైన మజా చేసేది. ఈ హోల్డింగ్ వాల్యూమ్ ఎలా ఉంటుందో క్యాండలిస్టిక్ ప్యాటర్న్లో, క్యాండిల్స్లో, అలానే మార్కెట్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మీరు ఇది తెలుసుకో.